హాయ్ అందరికీ వెల్కమ్ టు బామ్మగారి కిచెన్. ఈరోజు చేయబోయే డిష్ సింపుల్గా చేసుకునేది అటుకుల పోహ. అటుకుల పోహ చేసుకోవడానికి ముందుగా అటుకులు, పల్లీలు, జీడిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లం పచ్చిమిర్చి తరుగు, ఇంగువ, చింతపండు పులుసు రెడీ చేసుకుని ఉంచుకోవాలి. పోహ చేయడానికి మనం పదార్థాలు చూసాం కదా, అందులో ముందుగా పల్లీలు, జీడిపప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అటుకులలో కొంచెం నీళ్లు పోసి ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. అటుకులు కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో పోపు దినుసులు వేయించుకోవాలి. పోపు దినుసులు వేగుతున్నప్పుడు అల్లం పచ్చిమిరపకాయ కలిపి ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన పోపులో అటుకులన్నీ కడుక్కుని ఉంచుకున్న అటుకుల్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అటుకుల్ని పోపుతో కలుపుకున్నాం. శుభ్రంగా కలిసాక తగినంత ఉప్పు ఇలా కలిపేసుకొని కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేయాలి. ఇలా సన్న సెగలో అటుకులు బాగా కలిసాక పసుపు, ఉప్పు అన్నీ కలిసాక కొంచెం చింతపండు పులుసు దీనికి యాడ్ చేయాలి. ఇలా చింతపండు పులుసు కొంచెం దానిపైన కలుపుకుంటే రుచిగా, టేస్టీగా, పుల్లగా, కారకారంగా ఉంటుంది. చింతపండు పులుసు బాగా కలిసింది కదా, ఇలా కలిసాక ఆఖరికి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పులు దీనిపైన వేయాలి. అటుకుల పోహ రెడీ. చూసారా పోహ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో? మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. పిల్లలు ముఖ్యంగా స్కూల్ నుంచి వచ్చేందుకు తొందరగా అయ్యే ఐటమ్ ఇది. మీకు నా వంట నచ్చితే బామ్మగారి కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.